హాయ్ అన్న అందరికి. ఈరోజు వచ్చి నేను ఎక్కడున్నాను అనుకున్నారు? నరకంలో. ఏంటి ఈడు ఎలా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? చూపిస్తాను చూడండి. నరకానికి దారి, ప్రస్తుతానికి నరకంలో ఉన్న నరకానికి వెళ్ళే దారి చూపించబోతున్నాను అనమాట. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది. చూసిన ప్రతి ఒక్కరు ఈ వీడియోకి కామెంట్ చేయండి, ఈ దారి నేను నరకంతో పోల్చడం కరెక్టా కాదన్నది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి ఆ దారి ఎలా ఉందో, నరకానికి వెళ్ళే దారి చూసేద్దాం పదండి. చూడండి, ఈ వర్షాలకు రోడ్లు అయితే ఎలా అయినాయో. కటింగ్ తిరుగుతున్నాను కదా అని చెప్పి అక్కడ పాస్ చేశానండి. ఇప్పుడే బయలుదేరాం వర్షం నుంచి. అంటే ఇది ఒక యాసిడ్, ఇది ఒక నరకం కింద లెక్కే. వానలు పడితే వర్షాకాలం వచ్చి ఈ కొండపల్లి సైడ్ కష్టాలు మాత్రం నరకం. చూపిస్తానండి. అసలు నరకం ముందుంది, ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇది చిన్న నరకం అనమాట. పెద్ద నరకం వచ్చి ఎదురుంది. కొద్దిగా ఇలా అంటున్నానని ఏమనుకోవద్దండి, ఎందుకంటే మాకు ఇలాంటి రోడ్లకు వచ్చినప్పుడు నరకం అంటే ఏంటో మాకు కనపడుతుంది అనమాట. మీకు అలా చెప్తున్నానని ఏమనుకోవద్దు. బళ్ళు వచ్చి మావి కాకపోయినా సరే, ఈ కంపెనీ బళ్ళు అయినా సరే, మేము కొనకపోయినా, మేము చేయకపోయినా, కానీ మేము తోలుతున్నామంటే మా సొంత బళ్ళు కంటే ఎక్కువండి. ఇలాంటి రోడ్లలోకి వచ్చినప్పుడు వీళ్ళకి ఏమన్నా అయిద్దామని మా భయం అనమాట. మా భయం, మా తాపత్రయం కూడా వీళ్ళకి ఏమన్నా అయిద్దామని చెప్పి మేము ఇలాంటి రోడ్లలో డ్రైవ్ చేసేటప్పుడు ఏం అవ్వదు, కానీ కాకపోతే మాకు భయం. ఎదురుకెళ్ళిన తర్వాత రాళ్ళు చూపిస్తానండి. చూడండి, బండి ఎలా వాలిపోద్దాం. ఇలా 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 వాలిపోతా ఉంటుంది అనమాట. చూస్తున్నారా? ఆ నీళ్ళల్లో పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయండి. వీడియోలో కనపడతలేదు అనమాట. బండి చూస్తున్నారా? ఆ నీళ్ళలో ఎక్కినప్పుడల్లా కూడా ఏ రాయి ఎక్కి దిగుతుందో, ఏ బోల్ట్ ఎక్కి దిగుతుందో మాకైతే తెలియదు. ఎందుకంటే కనిపించదు ఆ నీళ్ళల్లో. బళ్ళు అలా దిగి ఎక్కుతుంటే మేమైతే చూసి రోడ్డుకు వచ్చినప్పుడు మాకు కళ్ళమ్మట నీళ్ళు ఒక్కటే తక్కువ అండి. మేము తోలలేక కాదు, ఇవి వచ్చి కొత్త బళ్ళు, మా సొంత బళ్ళు కంటే ఎక్కువగా చూసుకుంటాం. వీటికి ఏమైనా అయిద్దని అంతే. ఆల్రెడీ మన బండిది ఒక టైర్ అయితే ఈ రోడ్లోనే పగిలింది. సీల్ టైర్ పగిలిపోయిందండి. పెద్ద పెద్ద రాళ్ళు అప్పుడే ఇలాగా ఉన్నాయి, వాటర్ ఫుల్గా. ఇలాంటి రోడ్లలోకి వచ్చినప్పుడు టైర్లకి అయితే కంపెనీ వాడు కూడా ఇవ్వడనుకుంటా, నాకు తెలిసి వారంటీ. పగిలిపోతే మాకు సంబంధం లేదంటాడు కంపెనీ వాడు కనుక చూస్తే ఇలాంటి రోడ్ని. ఈ వర్షానికి అయితే ప్రతి గొయ్య కూడా చెరువులాగా మారింది అనమాట. చూడండి ఎన్ని నీళ్ళు ఉన్నాయి ఆ గోతుల్లో. చూస్తున్నారా? ఇది ఇంకా చిన్న నరకం అండి, పెద్ద నరకం ముందు ఉంది, చూపిస్తాను. నరకం అంటే రియల్గా మీరు కూడా నరకమే అంటారు. వర్షం మాత్రం ఇటు 2-3 రోజులు బట్టి గట్టి కొట్టిందనమాట. 3 రోజులు బట్టి కొడుతుంది వర్షం ఇటు. ఇవాళే రావడం. ఇంతకుముందు ఓల్డ్ వీడియో ఒకటి ఉంటుందండి, లాంగ్ వీడియో, అది కూడా. ఆ వీడియో వచ్చి సీల్ టైర్ పగిలిపోయిందని పెట్టాను, ఈ రోడ్లో పగిలిపోయిందని. సీల్ టైర్ పగిలిపోయింది ఈ రోడ్లోనండి. అప్పుడు టైర్ పగిలినప్పుడు అయితే పెట్టాను నేను. మళ్ళీ ఇప్పుడు వచ్చాను అనమాట. అప్పుడైతే సీల్ టైర్ పగిలిన తర్వాత రోడ్డు బాగు చేసిన తర్వాత కూడా ఒకసారి వచ్చాను. ఈ రోడ్డు అంతా కూడా నీట్గా చేశారనమాట. వెట్ మిక్స్ అది కొట్టి పెద్ద పెద్ద గోతులన్నీ పూడ్చేసి నీట్గా చేశారనమాట. మళ్ళీ ఇప్పుడు వచ్చాం. ఇప్పుడు వచ్చేటప్పటికి నేనైతే షాక్ అయిపోయా, ఈ రోడ్డు ఇలా ఉందా లేదా. ఇదిగోండి, కొద్ది లెక్క అయితే బాగుంది. వెట్ మిక్స్ అది వేసి చక్కగా నీట్గా చేసిన రోడ్డు ఇలా ఉన్న రోడ్డు అండి.
చూసారా ఇలా ఉన్న రోడ్డు ముందుకెళ్ళా చూపిస్తానండి ఎలా అయిందో. 59 అయితే లోడింగ్కి వస్తుంది, ఆ బళ్ళు కూడా వస్తున్నాయి. 59 లోడింగ్కి వస్తుంది. వెల్కమ్ టు ద నరకలోకం ఎంట్రీ. నరకలోకానికి మీకు స్వాగతం సుస్వాగతం అండి. ఇక్కడి నుంచే కొద్దిగా ఎదరికెళ్ళి రైట్ టర్నింగ్ తిరిగితే చాలు. కొంపతీసి నేనేమన్నా భారత బెంచ్తో అడ్వెంచర్ వీడియోలు చేస్తున్నాను అనుకోకండి. మేము ఈ కష్టాలకు వచ్చినప్పుడల్లా మేము అనుభవిస్తున్న బాధ ఇది. చూడండి ఎలా వెళ్తుందో బండి. అదిగో చూస్తున్నారా టర్నింగ్ లో చెరువు, దాంట్లో చేపలు కూడా ఉండొచ్చు, కానీ చేపలు కదా ఉన్నది పెద్ద పెద్ద బండరాళ్ళు. అవి కూడా కనిపిస్తున్నాయి కదా, ఆ కొండరాళ్ళు అయ్యే ఉన్నాయి దాంట్లో. బాబు ఎంత లోతుందో కొయ్య. బయటికి వెళ్ళిన తర్వాత టైర్లు అయితే కంపల్సరీ చెక్ చేసుకోవాలి, లేకపోతే 2 టైర్స్ ఉన్న హౌసింగ్ టైర్లు ఆ 4 సెట్లలో 2 టైర్లు మయాన్ ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది. అట్లా 2 టైర్లు మయాన్ రాయి ఇరుక్కుపోతే టైర్ అయితే రన్నింగ్ అయ్యే కొద్దీ 2 టైర్ల మధ్యన ఒత్తిడి ఎక్కువై రాయి ఉండి కంపల్సరీ పగిలిపోద్ది. ఎక్కువ దూరం కూడా వెళ్ళడం అవసరం లేదు, ఇరుక్కుపోయి అలా ఎక్కి దిగితే చాలు పగిలిపోయినట్టు. చూడండి రోడ్డు అయితే ఎలా ఉందో, నరకం అండి బాబు నరకం. రాయి ఎక్కి దిగుతుంటే టైర్లు అయితే అప్పైపోయాయి. అన్న వీడియో చూసే ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అన్న, ఈ రోడ్డుని నేను నరకంతో పోల్చడం కరెక్టా కాదన్నది కామెంట్ చేయండి అన్న. బళ్ళు చూడండి అన్న, కొత్త బళ్ళు. ఈ రోడ్లోకి ఒక రౌండ్ వచ్చి వెళ్తే చాలన్నా 1 సంవత్సరం తిరిగేసినట్లే. చూడండి ఆ టైర్లు చూడండి ఎలా దిగుతున్నాయో. ఎందుకన్నా పనికి వస్తుందండి బండి. ఏ లోతుని దిగి ఎక్కుతుందో అంత లోతు నీళ్ళల్లో రాయి ఎక్కడ ఉందో నేల ఎక్కడ ఉందో కూడా కనపడతలేదు. దాంట్లో రాయే ఉందో పెద్ద పెద్ద బండరాళ్ళే ఉన్నాయో ఏమున్నాయో కూడా తెలియదు. ఆ బండి అయితే చూడండి ఏ లోతుని దిగిందో, టైర్లన్నీ పూర్తిగా మునిగిపోయినాయండి. మన టైము చూస్తున్నారా. ఇదైతే అడ్వెంచర్ వీడియో అయితే కాదండి, కంపల్సరీ మీరు ఇది అడ్వెంచర్ వీడియో అని అనుకోండి. ఎందుకంటే దీంట్లో దిగి ఎక్కుతున్నాం అంటే పెద్ద అడ్వెంచర్ చేసినట్టే. చూసారా బండి అయితే పూర్తిగా దిగిపోయింది. హౌసింగ్లు కూడా రాసుకుంటూ వస్తున్నాయండి. హౌసింగ్లు వచ్చి కింద అనేస్తున్నాయి, నేలకు తగిలేస్తున్నాయి. అటు టైర్కి ఇటు టైర్కి బలగాడిలాగా పడింది, సెంటర్లోనేమో దిబ్బల్లాగా ఉన్నాయి. వాటికైతే హౌసింగ్లు రాసుకుంటా వెళ్తున్నాయండి. చూస్తున్నారా బళ్ళు అయితే ఆ రాళ్ళు ఎక్కి దిగుతుంటే టైర్లు ఉంటాయో పగిలిపోతాయో అని మాకైతే భయంగా ఉంది. లైట్లు వేసి చూపిస్తాను చూడండి. ఆ రోడ్ ఆ గోతులో దిగి ఎలా ఎక్కుతుందో బండి. ఇది చిన్న కొయ్యే, దీంట్లో ఉన్నాయి నీళ్ళు కూడా తక్కువ నీళ్ళే. రాళ్ళు అయితే ఎన్ని రాళ్ళు ఎక్కి దిగుతున్నాయో, పళ్ళు టైర్లు ఉంటాయో పగులుతాయో కూడా తెలీదు. అగర్తల మేఘాలయ రోడ్ లాగా ఉంది. అటు రోడ్డు ఎలాగ ఉంటాయి, వర్షాలు వస్తే ఆ రోడ్ల పరిస్థితి కూడా ఇలాగ ఉంటుంది లాంగ్ తిరిగేటప్పుడు. అది చూడండి బండి అయితే వాలిపోయింది అనమాట. బాబు ఇన్ని మిషన్లు ఉన్నాయి, ఇన్ని క్రషర్లు ఉన్నాయి. ఏ ఒక్క క్రషర్ కూడా పట్టించుకోదండి, ఎవరో కూడా పట్టించుకోరు. వస్తున్నారు కదా
ఈ నీళ్లు పోవడానికి అలా పక్కన లోయ ఉంది రైట్ సైడ్ లో నాకు క్వారీ, దాంట్లో పోవడానికి కానీ లెఫ్ట్ సైడ్ లో ఇదైనా చేయొచ్చండి. లెఫ్ట్ సైడ్ ఇటు కూడా వెళ్ళిపోతాయి నీళ్లు. కొద్దిగా మిషన్లతో వచ్చి ఆ మట్టి ఆ అంచున ఈ అంచున చూడండి కట్టలాగా పేరుకుపోయింది మట్టి. అది వెళ్ళే బండి వచ్చే బండి తొక్కి ఆ మట్టి వెళ్ళి ఆ ఎడ్జిల్లో అటు సైడ్ ఇటు సైడ్ కట్టలాగా పడింది అనమాట. వాటర్ ఎటు పోకుండా చేపల చెరువు కట్టలాగా ఉంది. చూస్తున్నారు కదా బండి ఏ టైపులో దిగి ఎక్కుతుందో. అంత లోతు నీళ్ళల్లో ఎక్కడ రాయిందో ఏంటో కూడా అర్థం కావట్లేదండి. నిజంగా భయపడుతూ బండి ఎప్పుడు తోలలా. ఆ ఎగరతల రోడ్డుకి వెళ్ళినప్పుడు కూడా అంత భయం అనిపించదా, కానీ ఈ రోడ్డుకి వస్తే అంత భయంగా ఉంది. చూడండి అడ్వెంచర్. డేంజరస్ రోడ్లలో డేంజరస్ రోడ్లు అనడం కూడా తక్కువే. నరకంలో అడ్వెంచర్. నరకం అండి, నరకం బళ్ళుకి మాత్రం నరకం మామూలుగా కనపడతలేదు. చెత్త అయిపోతాయి అన్ని బళ్ళు బాగా నలిగిపోతాయి ఈ రోడ్డుకు ఒక్కసారి వచ్చి వెళ్తాయి. నెక్స్ట్ డేస్ ఎలా ఉన్న వీడియోలు అప్లోడ్ చేసేస్తాను అనమాట. ఎదురుగుండా కనపడుతుంది చూడండి, అదైతే పెద్ద అసలు బండి పూర్తిగా దాంట్లో మునిగిపోయినా ఆశ్చర్యపడం అసలు అంత పెద్ద గొయ్యి. అందుకనే ఇటు రైట్కి వెళ్ళి రైట్ సైడ్ నుంచి కొద్దిగా బాగుందన్నమాట. ఈ క్వారీలోకి బళ్ళు దిగి ఎక్కేటప్పుడు దోవ బాగోవాలని చెప్పి వాళ్ళు చేసుకున్న దారిది. ఆ క్వారీ సైడ్ వెళ్ళి ఇటు రైట్ తిరిగామన్నమాట. చూడండి ఎంత పెద్ద పెద్ద గోతులు. బండి అయితే పూర్తిగా గొయ్యిలో దిగేస్తుంది చూడండి. టైర్లు ఏలోతుంది దిగినాయో కనపడతలేదని చెప్పి హెడ్ లైట్లు వేసి ఆల్రెడీ బయట సన్ లైటింగ్ ఉంది, పడిపోద్ది మనకి కంటి చూపుకి. అయితే ఈ వీడియోలో పడడం కోసం ఇలా లైట్లు వేసి అసలు ఆ బండి ఎలా దిగుతుంది, ఎలా ఎక్కుతుంది, ఎంతలా రాళ్ళు ఎక్కుతుంది అన్నది మీకు కనిపించాలని చెప్పి వీడియోలో కనిపించడం కోసం. చూస్తున్నారా ఈ గొయ్యి ఎంత ఉందో. 2 బళ్ళు మెటీరియల్ పడుతుంది దీంట్లో. భారత బెంజ్ బండితో 2 బళ్ళు మెటీరియల్ పడుతుంది. అంత దారుణంగా ఉంది. బాబో అది బళ్ళింది కన్నా పనికి వస్తాయి అసలు. మనిషి లోతు గొయ్య. ఎక్కనో దిగను గోతుల నుంచి పైకి ఎక్కడమే మళ్ళీ ఒక గొయ్యిలో దిగడం. గోతుల్లో దిగి ఎక్కడం కాదు కానీ దాంట్లో చూడండి రాయి చూడండి ఎంత ఉందో. పెద్ద పెద్ద రాళ్ళు అండి ఈ రోడ్డు సైడ్. కర్షకులకు వచ్చేవాళ్ళు ఎవరైనా సరే వచ్చేది రాంది అని నేను చెప్పను, కానీ ఈ రోడ్డు చూసి రావాలనుకుంటే మీరే రండి. ఇదైతే కొండపల్లి రెస్టారెంట్లోకి వెళ్ళే దారి అండి. ఇంత దారుణంగా ఉంది. వర్షాలకైతే దారి పూర్తిగా సర్వనాశనం అయిపోయింది. మొన్న ఈ మధ్యనే బాగు చేశారు. కొండగట్టుల నుంచి మట్టి తోలిని లారీలు, ఆ లారీలు కంటిన్యూగా తిరిగి ఈ రోడ్డు ఇలా అయిపోయింది అనమాట. రెస్టారెంట్లోకి వచ్చి వెళ్ళే బళ్ళు అయితే మరీ అంత దారుణంగా అయితే అవ్వదండి. చూస్తున్నారు కదా రోడ్డు దారుణం, మామూలు దారుణం కాదు. నరకానికి డబుల్ స్పెల్లింగ్ రాపిస్తుంది. నరకానికి మించిన నరకం అనమాట. లారీలకైతే
బాగా నరకంగా. ఏం గోతులురా బాబు, ఏం గోతులురా అసలు. మరీ శాంతం పట్టించుకోకపోతే బళ్ళు సర్వనాశనం అయిపోయినా ఏమైపోయినా అలాగే అంటారండి. రెస్టారెంట్లో మెటీరియల్ వెళ్ళిందా లేదా. లారీ ఓనర్లో సింగిల్ బండి ఓనర్ అయితే ఈ రోడ్లోకి వస్తే బండి తిప్పలేక అమ్ముకోవాల్సిందే. ఈ రోడ్లోనే తిరగాలంటే అది ఒక మాటలో చెప్పాలంటే. ఇదేం రోడ్డు రా బాబు, ఇదేం రోడ్డు అసలు. చూడండి ఎలా దిగెక్కుతుందో లారీ. పెద్ద పెద్ద బండరాళ్ళు ఉన్నాయి దాంట్లో. కొన్ని కంటికన్నా కనపడితే ఈ చేపల చెరువులు ఎక్కడ దిగుతావు. నేనైతే రాయిని చూస్తా, సాధారణంగా వదలనండి, దిగెళ్ళి ఆ రాయి తీసేస్తాను. అలాంటిది ఇన్ని నీళ్ళల్లో రాయి ఎక్కడుందో ఏంటో కూడా మనకి కనపడతలేదు. ప్రస్తుతానికి అయితే పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి, రాళ్ళు లేవు అనుకుంటా లేదు. ఎక్కి దిగేటప్పుడు దడ ఎక్కి దిగుతుంది రాళ్ళు. బయటికి వెళ్ళగానే టైర్లు అయితే కంపల్సరీ చెక్ చేయాలండి. మొన్న ఈ మధ్యన ఈ రోడ్డుని బాగు చేస్తేనే ఇలా అయిందంటే, నేను శాంతం పట్టించుకోకుండా మానేస్తే శాంతం సర్వనాశనం అయిపోతారు. రాళ్ళు చూడండి ఎంత ఫ్లవర్ రాళ్ళు ఉన్నాయి. బండి ఎక్కి దిగుతుంటే ప్రాణం అల్లాడుతుందండి. అన్నీ కష్టాలు. ఈ వానాకాలం 4 రోజులు పట్టించుకుంటే గొయ్యబడంగానే ఎక్కడన్నా ఒక టాటర్ ట్రక్ పట్టేటట్టుంటే దాంట్లో పోసేస్తేనే కానీ, లేకపోతే కంటిన్యూగా ఈ రోడ్లో ఇలా బళ్ళు తిరగాలంటే అవదండి పని. ఇంకా 4 రోజులు అయితే తుఫాన్ అయితే ఇంకా గట్టిగా చెప్తున్నాడు. ఇవాళ నైటు రేపు పగల కూడా పడితే సాయంత్రం జలమయం అయిపోద్ది రోడ్డు. బండి వెళ్తే కన్ఫామ్గా ఈసారి పాడవటం కాదు, పడిపోద్ది. బళ్ళు అయితే పడిపోద్ది, అంత దారుణంగా ఉంది. కొద్ది లెక్క బాగుందండి, కొద్ది లెక్క బాగుంది. మళ్ళీ కటింగ్లు ఇది పెద్ద గొయ్య, పెద్ద పెద్ద చెరువుల్లాగా అయిపోయినాయండి గోతులు అయితే. ఈ గోతుల్లో రన్నింగ్ చేసిన డీజిల్కి అయితే 40-30 కిలోమీటర్లు వెళ్ళిపోద్ది లారీ. సీ గేర్ తీసే పని లేదుగా, స్పెషల్ గేర్లో కూడా మూవ్ అవుతుంది బండి ఆ గోతుల్లో. ఎక్కడ సరిపోద్దండి అంత గోతులు మరి. చూడండి అసలు పెద్ద చేపల చెరువు ఇది. బండి అయితే ఎలా వాలిపోతుంది చూడండి. నుంచి తప్పించి ఎటు వెళ్ళాలి. అటు వెళ్తేనేమో కాలువ, మరి ఆ ఒడ్డుకి వెళ్తేనేమో కాలువలోకి వెళ్ళిపోతుంది ఫ్రంట్ అయితే. ఆకాశాన్ని చూస్తాం కెమెరా. ఇలాంటి గోతుల్లో దిగి ఎక్కేస్తాయి బళ్ళు. హౌసింగ్ లానేసి, ఫైనాన్స్ లానేసి, మరి నరకం కింద బాబు ఇదంతా వెట్ మిక్స్ చేసి సరి చేసిన రోడ్డు బాబు. ఒక్కొక్కటేమో చేపల చెరువు లాగా ఉంది, అయ్యాం గోతులు అయ్యాం లాగా బాబు బాబు బాబు. ఎదరికెళ్ళిన తర్వాత బ్రిడ్జి ఉందండి, పెద్ద చెరువు లాగానే ఉంటుంది, చూపిస్తాను ఏమవుతుందని. ఇది వచ్చి సిమెంట్ ఫ్యాక్టరీకి వెళ్ళే దారి. సిమెంట్ బళ్ళు అండి అవన్నీ, జిప్సం బొగ్గు వేసుకొచ్చిన బళ్ళు సీరియల్లా పెట్టుకున్నారు. చూడండి ఇక్కడ కూడా మరి దారుణాతి దారుణంగా ఉంటుంది అనమాట కటింగ్. కానీ సముద్రం లాగా ఉంటుంది ఇదైతే. ఇక్కడ చూడండి ఎన్ని వాటర్ ఉన్నాయో.
చూస్తున్నారా, ఆ రోడ్డుని మించిపోయింది ఈ స్పాట్ అయితే. కొద్దిగా బండి కనుక పైకి జంప్ చేస్తే ఆ గట్టరకు తగిలేస్తుంది. స్లోగా ఎక్కించి దింపుకోవాలన్నమాట. ఈ కొద్దిలేక కూడా బాగా గోతులు పడిందండి. ఇది కూడా గోతులు పడినందుకు కాదు కానీ పెద్ద పెద్ద రాళ్ళు ఉంటున్నాయండి. టైర్లు అయితే పగిలిపోతాయి ఈ రాళ్ళు ఎక్కి దిగితే కనుక. కనపడిన రాయినల్లా కూడా తప్పించుకుని జాగ్రత్తగా దృష్టి అంతా కూడా ఈ రోడ్డు మీద పెట్టి ఏ రాయ కూడా ఎక్కకుండా కనపడిన రాయినల్లా తప్పించుకుంటా తోలాలి. పెద్ద టాస్క్. సిమెంట్ ఫ్యాక్టరీకి వెళ్ళే బళ్ళు అనమాట. ఈ పెద్ద సిమెంట్ ఫ్యాక్టరీ కూడా ఉంది, ఎవరో పట్టించుకోరు. కానీ ఆ రాళ్ళు చూడండి ఎంత లావున ఉన్నాయి. ఆ రాయి కనుక ఎక్కితే బండి పొజిషన్ టైర్లు ఏమైపోతాయి. ఇక్కడ లెఫ్ట్కి వెళ్తే అక్కడ బండి దిగబడిపోద్దండి. ఎందుకంటే అక్కడంతా ఊబిలాగా ఉంది, పెద్ద ఊబిలాగా. బండి కనుక లెఫ్ట్కి వెళ్తే కనుక దిగబడిపోద్ది. వీళ్ళేమో బైకులు తిన్నగా ఖచ్చితంగా అక్కడికే వచ్చారు. మళ్ళీ సీరియస్గా మన ఫేస్ ఇంకా వస్తూ ఉంటారు. మనం కావాలని వాళ్ళ మీదకి వెళ్ళండి. ఎన్ని ప్రమాదాలు చూస్తున్నాము. అయినా కూడా కొంతమంది అవి చూసి కూడా మారలేదు. రోడ్డు ప్రమాదాలు, బైకుల మీద వెళ్ళేవాళ్ళు, కార్ల మీద వెళ్ళేవాళ్ళు, ఆటోల మీద ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. యూతంతా ఓపికతో సేఫ్గా ఉన్న చోట ఆగితే పెద్ద బండి వెళ్ళిపోగానే మీరు వెళ్ళిపోవచ్చు. ఏమైంది ఎంతలో ఒక 5 నిమిషాలు వచ్చేయడం, లోకల్ అథారిటీ చూపించేయడం, లారీ డ్రైవర్ల మీద తిరగబడిపోతాం. అవసరమైతే కొట్టేస్తారు, చంపేస్తారు. ఏదైనా చేస్తాం. యూట్యూబ్లో ఒక వీడియో చూశానండి. స్టేట్ ఏదన్నది తెలియదు కానీ లారీ డ్రైవర్ని పుచ్చుకుని ఆర్టీఓ పేరు గట్రా గుర్తులేదు. అయితే ఆర్టీఓ వచ్చి లారీ డ్రైవర్ని కొడుతున్నాడండి. ఏదన్నా తేడా ఉంటే పేపర్లు కానీ బండి కండిషన్ కానీ ఏమైనా తేడా అనిపిస్తే ఆబ్వియస్లీ కేసులు రాసుకోవాలి. అవసరమైతే బళ్ళు సీజ్ చేసుకోవాలి తేడా ఉంటే. కాకపోతే డ్రైవర్ను పుచ్చుకుని 4-3 కలిసి కొడుతున్నారు. ఆర్టీఓ చేతి కింద ఉండే గార్డులు, ఆర్టీఓ. లారీ డ్రైవర్ని మరీ అంత చీప్గా చూడకండి అన్న. ఎందుకంటే ప్రతి ఒక్కటి నిత్యావసర సరుకులు ప్రతి ఒక్కటే కూడా లారీ డ్రైవర్ వెళ్ళే రోడ్లు కానించి తొడుక్కునే బట్టల వరకు, కాళ్ళకు వేసుకునే చెప్పులు కానించి, కనీసం నెత్తి మీద పెట్టుకునే కొబ్బరి నూనె కానించి కూడా ప్రతిదీ లారీ డ్రైవర్ ట్రాన్స్పోర్టేషన్ లేకపోతే ఏ ఒక్కటో జరగదనమాట. ఏమైనా తేడా ఉంటే లారీ డ్రైవర్ని కొట్టుకుంటే వస్తుందండి. ఇన్సూరెన్స్ లేదు, బండికి సీ బుక్ లేదు, పర్మిట్ లేదు, వగేరా వగేరా, లోడ్ కాగితాలు లేవు. ఏదైనా అనుకోండి, కొడితే ఇన్సూరెన్స్ వచ్చేస్తుందా? కొడితే సీ బుక్ వచ్చిద్దా? లారీ డ్రైవర్ కొడతామంటే అసలు ఒక ఆర్టీఓ అయ్యింది లారీ డ్రైవర్ని ఎలా కొడతాడు? లారీ డ్రైవర్ని కొట్టడానికి రైట్స్ ఏమన్నా ఆయనకి స్పెషల్గా? ఇవన్నీ కూడా అడుగడుక్కి కూడా స్పీడ్ బ్రేకర్లేనండి. చూస్తున్నారా? పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్లు. స్పీడ్ బ్రేకర్ల దగ్గర కూడా పెద్ద పెద్ద గోతులు పడినాయి. స్పీడ్ బ్రేకర్ ఎక్కి దిగడమే కాకుండా మళ్ళీ ఆ గోతులు దిగి ఎక్కాలి. స్పీడ్ బ్రేకర్లు ఉన్నా పూజ కొత్త బాగుండేది రోడ్డు. ఇది సర్వనాశనం అయిపోయింది, గోతులు పడిపోతుంది. రోడ్డు మొత్తం క్రషర్లకు వెళ్ళే దారి వరకు కూడా సరి చేస్తే కొద్దిగా బాగుండు. వచ్చే అయితే మనపల్లి 111 విష్ణు బాబాయ్, రాజేష్ అన్న
మొత్తానికి స్పీడ్ బ్రేకర్లన్నీ దాటుకుని మెయిన్ రోడ్ దగ్గరలోకి అయితే వచ్చేసానండి. లాస్ట్ స్పీడ్ బ్రేకర్ దాటి ఈ సముద్రంలో మునిగి తేలితే మెయిన్ రోడ్ ఎక్కుతాం అనమాట. చూపిస్తాను చూడండి. సముద్రం, సప్త సముద్రాలు దాటితేనే కానీ మెయిన్ రోడ్ ఎక్కలేము. ఒక్కొక్క రాయి చూడండి ఎంత లావు రాళ్ళు ఉన్నాయి. ఈ రాళ్ళని సెంటర్ చేస్తున్నాం. ఆ నీళ్ళలో ఏ రాయి ఉందో ఏంటో ఈ రాళ్ళని అయితే దాటేస్తాం. వన్ 488 చిట్టిబావ. మొత్తానికి మెయిన్ రోడ్లోకి అయితే వచ్చేసానండి. పక్కన ఆపుకొని టైర్ల పరిస్థితి ఏంటో, ఎన్ని రాళ్ళు ఉన్నాయో ఏంటో మొత్తం చూసుకోవాలి. అప్పుడు టైర్లు చెక్ చేసుకుంటే ఒక పని అవుతుందండి. సాయి కూడా దిగాడు టైర్లు చెక్ చేయడానికి. టైర్లు వస్తున్నాయండి. ఎలా ఉన్నాయో ఏంటో టైర్లు. ఫ్రంట్ టైర్ అయితే పర్లేదు. రెండు టైర్లు సందులో కంపల్సరీ చూసుకోవాలి. ఇలా రెండు టైర్లు సందులో ఏమైనా ఉన్నాయో లేదో చూసుకోవాలన్నమాట. అటుపక్క టైర్లు అయితే బాగున్నాయి. ఇటుపక్క టైర్ల కండిషన్ ఏంటో వీళ్ళు రెండు టైర్ల మధ్యలో కంపల్సరీ చూసుకోవాలి. ఇదిగోండి రాయి చూడండి ఎంతలో రాయి ఉందో. ఇదిగోండి రాయ. ఇవి చూసుకోవాలి మనం, లేకపోతే టైర్లు పగిలిపోతాయి అన్నమాట. పక్కన వెల్డింగ్ షాప్ ఉంటే అక్కడ సుత్తి తీసుకుని ఇదిగోండి రాయినైతే కొడుతున్నాం. రావట్లేదు, గట్టిగా ఇరుక్కుపోయింది అనమాట. దాంట్లో పెద్ద రాయి అది. రోడ్డు ఎక్కిన వెంటనే చూసుకోకపోతే టైర్లు అయితే పగిలిపోయాయి. సీల్ టైర్లు అనమాట. అయితే రావట్లేదు చూడండి ఎంత పెద్ద రాయో. బా ఇదిగోండి రాయ బద్దలైపోయింది. సగం అయితే ముక్కలు అయిపోయింది. ఇదిగో అవన్నీ ముక్కలే. సగం బద్దలైంది, సగం మన చేతికి వచ్చింది అనమాట. సో అన్న చూశారు కదా, రోడ్డు అయితే అలా ఉందన్నమాట. ఇప్పుడు చెప్పండి అన్న, ఈ రోడ్ని నరకంతో పోల్చడం కరెక్టా కాదా? బళ్ళు అయితే కొత్త బళ్ళు కొని ఈ రోడ్లోకి వదిలితే కంటిన్యూకి ఈ రోడ్లో తిరిగితే సర్వనాశనం అంతే, ఇంకా రెండో పదం లేదు దానికి. నరకంలో మామూలు నరకం కాదండి, నరకానికి డబల్. ఒక్కొక్కటి చెరువుల్లాగా అయిపోయినాయి గోతులు అయితే. 2 బళ్ళు మెటీరియల్ పడుతుంది ఒక్కొక్క గోతులో. రోడ్డు దాని నుంచి ఇద్దరికి వచ్చేటప్పటికి పొద్దుకిందనమాట. ఈ వీడియో వచ్చి ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.